ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అక్క, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శనములో ఈ సృష్టి ఉత్పత్తి ఎలా జరిగింది, సృష్టి వెనుక ఉన్న ప్రయోజనం ఏమిటి, ఈ సృష్టిలో ఎవరు కర్మఫలాలను అనుభవిస్తున్నారు, అటులనే సత్వ రజస్సు తమస్సులో ఉన్నటువంటి గుణాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. సత్వము ప్రధానంగా ఉన్నప్పుడు మనం ప్రసన్నంగా ఉంటాము. తర్వాత కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఇతరుల పట్ల మృదు వ్యవహారం చేస్తాము. పెద్దవాళ్ళ పట్ల కానీ, జ్ఞానుల పట్ల, అనుభవజ్ఞుల పట్ల, భగవంతుని పట్ల మనకు శ్రద్ధ ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక రజోగుణం ఉన్నప్పుడు దుఃఖము, ద్వేషము, ద్రోహము, ఇతరులను నిందించడం ఇటువంటివి. తమస్సు ప్రధానంగా ఉన్నప్పుడు ఇతరులను వంచన చేయడం, భయం కలగడం, మోహముతో వ్యవహారం చేయడం. ఈ విధంగా మనము ఈ త్రిగుణముల యొక్క స్వభావాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు మన సూత్రము లఘ్వాది ధర్మై సాధర్మ్య వైధర్మ్యం చ గుణానాం. అంటే వీటిలో సమాన ధర్మము నిన్న మనం తెలుసుకున్నాం. సమాన ధర్మం ఏంటి? ఇవి సత్వరజస్తమో గుణాల సత్వరజస్తమో గుణాల యందు సమానత్వం ఏంటని తెలుసుకున్నాం నిన్న. జడము, అవి జడము. ఆ తర్వాత ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి, కలిసి ఉండగలుగుతవి. అవి కూడా నిత్య తత్వాలు. తర్వాత అంటే సత్వ అనుకము పెద్దదిగాను, రజో అనుకం చిన్నదిగాను, తమో అనుకం ఇంకా చిన్నదిగాను ఉండవు. అర్థమైందా? ఈ అనుకాలన్నీ కూడా ఎలా ఉంటవి? సమానంగా ఉంటాయి, ఒకే రకముగా ఉన్నవి అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం సృష్టి ఉత్పత్తిని తీసుకున్నప్పుడు నిన్న పంచభూతాలు అనే కారణము నుండి ఏ కార్యం జరిగింది? పంచతన్మాత్రలు. పంచభూతాలు అనే కారణము నుండి శరీరాలు, వివిధ శరీరాలు, జడరూప ప్రకృతి, జగత్తు, వృక్షాతులు. అటులనే తన్మాత్రలు అనే కారణము నుండి ఏ కార్యం జరిగింది? ఎందుకు ఇంత తడబడాయిస్తున్నారు? ఇట్లా టకాటకా వచ్చేయాలి పూసలు కూర్చున్నట్టు. ఒక దారానికి పూసలు కూర్చుతే దారం తెగిపోతే పూసలు ఎలా పడిపోతాయో మన నోటి నుండి సిద్ధాంతం అలా రాలిపోవాలి. పంచ తన్మాత్రలు అనే కారణము నుండి పంచభూతాల కార్యం జరిగింది. అహంకారము నుండి
పంచతన్మాత్రలు. మహత్తత్వము అనే కారణము నుండి అహంకారం. అహంకారం. ప్రకృతి అనే కారణము నుండి మహత్తత్వం. మహత్తత్వం. అయితే ఇప్పుడు యోగము సిద్ధింపజేసుకున్నప్పుడే పరమాత్ముడు ఏదైతే అహంకారము నుండి సూక్ష్మదేహం మనకు ప్రసాదించాడో అది మోక్ష పర్యంతము పరమాత్ముడు కూడా ఆ సూక్ష్మదేహాన్ని విచ్ఛిన్నము చేయ. అది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఇక్కడ నేను నిన్న కూడా ఎందుకు విడివిడిగా తెలుసుకోమన్నాను అంటే దీని గురించి. ఇప్పుడు ఆ శరీరము నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని మనం అగ్నికి ఆహుతిగా ఇస్తే ఆ చితిలో మనం వేసిన స్వాహాకారము వలన దేహము ఎంతవరకు విడిపోగలిగింది? స్థూల శరీరమే. అదే ఎంతవరకు తీసుకెళ్ళగలిగాం మనం శరీరమును? ఎక్కడ? గుడ్, పంచభూతాల వరకు తీసుకెళ్ళగలిగాం. అర్థమైందా? అగ్నికి ఒక్కదానికి శీఘ్రముగా కార్యరూప శరీరాన్ని ధరించి, అంటే జీవుడు ధరించుకొని దానిని వదిలిపెట్టిన తర్వాత చాలా శీఘ్రముగా విచ్ఛిన్నము చేసే శక్తి దేనికి ఉంది? అగ్నికి మాత్రమే ఉంది. కనుక వేదము అంత్యేష్టి సంస్కారానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. తర్వాత అనేక పరంపరలు వచ్చి పాతి పెట్టడం ఇవి వచ్చినవి. కానీ శాస్త్ర అంటే పదార్థము యొక్క విభజీకరణ చూసుకుంటే ఏంటి? అగ్నికి దాసోహం చేయడం. ఇక ఋషులు మునులు ఏం చేశారంటే శరీరము నుండి చాలా దుర్గంధం ఉంటుంది, మృతదేహము నుండి. దాన్ని మనం ప్రేత అంటాం. ఆ మృత దేహము నుండి ఏదైతే దుర్గంధం ఉందో దానివల్ల వాయు జలాదులు అశుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఋషులు ఏం చేశారంటే శరీరానికంటే కూడా 4 సుగంధ ద్రవ్యాలతో మనం ఆ శరీరాన్ని భస్మం చేసినట్టయితే వాయు జలాదుల అశుద్ధి కార్యమున నియంత్రణ వస్తుంది. అందుకని ఋషులు సుగంధ ద్రవ్యాలతో శరీరాన్ని భస్మం చేసే విధముగా ఒక పరిశోధన చేసి మనకు చెప్పారు. అంటే పంచభూతాల నుండి ఏర్పడినటువంటి స్థూల దేహాన్ని ఆత్మ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ఆ శరీరాన్ని భస్మం చేస్తున్నాం. అంటే పంచభూతాల వరకు మనం తీసుకెళ్ళగలుగుతున్నాం. అంతే కదా? అంతకంటే ఎక్కువ సామర్థ్యం మనకు లేదు. అంటే పుత్రులు, బిడ్డలు, బంధువులు, రాజు వీళ్ళందరూ కలిసి మృతదేహాన్ని సువ్యవస్థగా సుగంధ ద్రవ్యాలతో స్వాహాకారముతో భస్మం చేసినట్టయితే పంచభూతాల వరకు దాన్ని మనం తీసుకెళ్ళగలిగాం. కానీ ఏదైతే అహంకారము నుండి సూక్ష్మ శరీరము, పంచ తన్మాత్రలు అంటే ఉభయ ఇంద్రియాలు, మహత్తత్వము నుండి అహంకారము, అంటే మహత్తత్వము నుండి ఏదైతే అహంకారం జనించిందో నేను అహంకారంలో మీకు స్పష్టంగా చెప్పిన మనస్సు, చిత్తము, బుద్ధి, ఇవి సూక్ష్మ దేహాలు అని చెప్పిన. అందుకనే పంచ తన్మాత్రల నుండి ఉభయ ఇంద్రియాలు పుట్టినవని కూడా చెప్తున్నా. ఇప్పుడు ఈ ఏకాదశ ఇంద్రియాలు పరమాత్ముడు మాత్రం జీవుడికి ఇచ్చాడు. ఇంకా ఎప్పుడు కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చెయ్యడు. చాలా జాగ్రత్తగా సిద్ధాంతాన్ని ఎక్కించుకోండి బుద్ధికి. ఈశ్వరుడు ఒక్కసారి జీవాత్మకి సూక్ష్మదేహం ప్రసాదించిన తర్వాత దాన్ని
వివిధ యోనుల్లో శక్తిని సంకోచింపజేస్తాడు, వ్యాకోచింపజేస్తాడు. అంతేగాని వాటిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం పరమాత్ముడు ఎప్పుడూ చేయడు. చెయ్యడు. అంటే దీని అర్థం ఏంటి? పరమాత్ముడు ఆ పదార్థాలను విడుదల చేస్తున్నాడు అంతే. ఇంకా వాటిని లయం చేయడు. చెయ్యడు. పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి కార్యరూప జగత్తును లయం చేస్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. పంచభూతాల ద్వారా ఏర్పడుతున్నటువంటి కార్య జగత్తుని లయం చేస్తున్నాడు. ఆ తర్వాత పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి వివిధ పశుయోనులు కూడా సూర్యుని తాపం వలనో లేకపోతే వివిధ పశువులు దాన్ని ఆహారంగా తిని నెమ్మదిగా వర్షం పడి అది భూమిలోకి వెళ్ళి ఎరువుగా మారి కాస్త సమయం తీసుకొని మనుష్య ఇతర శరీరాలు కూడా పంచభూతాల ద్వారా లయమయ్యే వ్యవస్థ పరమాత్ముడు చేశాడు. కానీ మానవ దేహము యొక్క వ్యవస్థ అటులనే ఏవైతే మనం పెంచుకుంటున్నటువంటి జంతువుల యొక్క దేహాల వ్యవస్థ లయం చేసే బాధ్యత ఎవరిది? అది గుర్తుపెట్టుకోండి మీరు. అరణ్యములో ఏవైతే దుర్ఘటనకి గురవుతాయో అటువంటి మనుష్య ఇతర పశ్వాది క్రిమికీటకాది యోనులకు పంచభూతాలు సహకరించేలాగా వ్యవస్థ చేస్తున్నాడు పరమాత్ముడు. కానీ మనుష్య దేహాలను మానవుడు తన అవసరానికి పొలం దున్నడానికో చౌర్యుల నుండి రక్షింపజేసుకోవడానికో శత్రువులతో ఆక్రమణ చేసుకోవడానికి ఏవైతే పశు సంపత్తిని ఉపయోగించుకుంటున్నాడో ఆ పశు సంపత్తి ఆత్మను వదిలిపెట్టిన తర్వాత ఆ దేహమును వ్యవస్థగా భూమి లోపల ఉప్పు వేసి పాతి పెట్టే కార్యం కూడా ఎవరిది? జీవుడిదే, మానవుడిది. ఇక మానవ శరీరాలను మాత్రం పశువుల వలె పాతి పెట్టకుండా పంచభూతాలకు భస్మం చెయ్యాలి చితా ద్వారా. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఈశ్వరీయ వ్యవస్థ. అరణ్యములో స్వామిత్వము లేని పశువులు మరణిస్తే ఆ శరీరాలన్నీ కూడా ఏదో ఒక రోజు కొంతకాలం తీసుకుని విలీనమయ్యే వ్యవస్థ పరమాత్ముడు చేస్తున్నాడు. కానీ ఏదైతే మానవుడు తన అవసరానికి పశు సంపత్తిని పెంచుకుంటున్నాడో గ్రామములో ఆ పశువులు మరణిస్తే వాటిని సువ్యవస్థగా భూమిలో పాతి పెట్టే కార్యం ఎవరు చేయాలి? మానవుడే చెయ్యాలి. ఉపయోగించుకున్నాడు, చనిపోయిందని దాన్ని వదిలిపెడితే యజమానికి తప్పకుండా ఆ పాపం తగులుతుంది. అయితే వాటిని భూమి లోపల ఉప్పు గోమయముతో మనం అవి శరీరం తొందరగా విలీనమయ్యే వ్యవస్థ కొన్ని పదార్థాల ద్వారా ఆ దేహాలకి ఉంది గనక ఉప్పును వాడుతాం. కానీ మనుష్య దేహ వ్యవస్థ మానవుడు శ్మశాన వాటికలో సుగంధ ద్రవ్యాలతో వృక్షాదులను ఉపయోగించుకొని శుష్క వృక్షముల యొక్క కాష్టములను ఉపయోగించుకొని తప్పకుండా భస్మము చేయాలి. అంటే ఇక్కడ మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? స్థూల దేహంనే మనం భస్మం చేసి పంచభూతాల యందు కలిసిపోయే విధంగా. కానీ జీవునితో ఇంకా 2 దేహాలు ఉన్నవి. అవి పరమాత్ముడు మాత్రం ఎప్పుడు లయము చేయడు. అటులనే మానవీయ సమాజంలో కూడా కారణ దేహాన్ని సూక్ష్మ దేహాన్ని భస్మం చేసే శక్తి లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సూక్ష్మ దేహాన్ని కారణ దేహాన్ని
విచ్ఛిన్నం చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మానవునికి ఉంది. మానవ జీవాత్మ శరీరమును పొందిన జీవునకు. ఇప్పుడు మానవ జన్మ పొందిన తర్వాత చాలా జాగ్రత్తగా ఈ జీవితం మనం తెలుసుకోవాలి. ఒక కథ గుర్తొస్తుంది నాకు. మనందరి జీవనం ఎలా ఉంది అంటే, ఒక పెద్ద భవనం, చాలా పెద్ద భవనం. దానికి బయటకు రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా ఒక సింహద్వారం ఉంది ఆ భవనానికి. మనని ఆ భవనం మధ్యలో నిలబెట్టి కళ్ళకు గంతెలు కట్టి, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చే ద్వారమును స్పర్శ ద్వారా తెలుసుకొని బయటకు వచ్చే అవకాశం ఉండింది. ఎవ్వరు సూచన ఇవ్వరు ఇటువైపు ఉంది ఇటువైపు ఉంది అని. ఇప్పుడు అది ఎండాకాలము, ఆ భవనంలో మనకు విద్యుత్ ఉన్నా కళ్ళకి చాలా గట్టిగా కట్టేశారు గనక మనకు ఆ ప్రకాశం సహాయం కూడా దొరకదు. అలా మనము నెమ్మదిగా ఆ భవనం యొక్క గోడలను స్పర్శిస్తూ ఆ భవనంలో మనం వస్తూ ఉన్నాం. కానీ వేసవి కాలము ఏమైపోయింది? సింహద్వారం దగ్గరికి వచ్చాం, మనం రాలేదని కాదు. అంత భవనాన్ని రౌండ్గా తిరిగి సింహద్వారం వరకు వచ్చాం మనం. కానీ వేసవి కాలం యొక్క చెమట శరీరములో ఏమైపోయింది? మొత్తం ఒక వర్షం లాగా తల భాగము నుండి కారుతూ ఉంటే, ఆ స్పర్శిస్తున్నటువంటి గోడల నుండి హస్తాలను తీసుకుని ఆ సమయమున చేతులతో మనం ఏం చేసుకున్నాం? చెమటని తుడుచుకున్నాం. పోనీ అడుగుల వేయడం ఆపేసామా అంటే ఆపివేయలేదు. ఏమైపోయింది? ఆ గోడకి 2 చేతులు పెట్టి దాన్ని మనము ఆధారంగా తెలుసుకుంటున్నటువంటి సమయములో ఆ చేతులతో మరొక క్రియ చేయవలసి వచ్చినప్పుడు మనము భ్రమణమును ఆపలేదు, అడుగులు వేసాం. దానివల్ల ఏమైపోయింది? ఆ ద్వారం దాటిపోయింది. అటులనే మన మానవ జీవితం యొక్క జీవన యాత్ర కూడా అలాగే ఉంది. వివిధ పశ్వాది యోనుల నుండి ప్రయత్నించి మనుష్య యోనిలోకి వచ్చాం. ఇక్కడ సింహద్వారం దగ్గరికి వచ్చేసాం. కానీ ఎలా? ఆ హస్తాలతో స్పర్శను వదిలిపెట్టి తనని తాను అలంకరించుకునే ప్రయత్నం చేశాడో, ఆ దాని వలన ఎలా ఆ సింహద్వారమును వదిలిపెట్టేశామో వెనక్కి, మన జీవితము కూడా అలాగే జరుగుతుంది. బాల్యమంతా ఆటపాటలతో, స్పర్ధలతో, గృహస్థ జీవితము సంతాన నిర్మాణముతో, ధనధాన్యములతో, ఇక వానప్రస్థమంతా రోగమయము, మోహముతో తుది శ్వాస మనం వదిలిపెడుతున్నాం. ఇది ఒక్కసారి కాదు, పలుమార్లు మనం జరుగుతుంది ఇదే. అందుకే ఇక్కడ అంటున్నాడు, పరమాత్ముడు సామ్యావస్థ ప్రకృతి నుండి, ప్రకృతి చేత మహత్తత్వము, మహత్తత్వము నుండి అహంకారము, అహంకారము నుండి తన్మాత్రలు, ఉభయ ఇంద్రియాలు, ఇవి ఏవైతే నీకు ప్రసాదించాడో అది పరమాత్ముడు లయము చేయడు. ఇది వీటిని విచ్ఛిన్నం చేసే శక్తి ఎవరికి ఉంది అంటే మానవులు, జీవాత్మకే ఉంది. ఏ జీవుడైతే, అది కూడా మళ్ళీ ప్రతి జన్మకి ఇచ్చాడా ఈ అవకాశము అంటే లేదు. మానవ జన్మ
కేవలం మానవ జన్మకు మాత్రమే నువ్వు దుర్భరమైన సంయోగ వియోగాలు చూడు. పేదరికముతో పుట్టు, గుడ్డివాడితో పుట్టు, కుంటివాడిగా పుట్టు, వికలాంగుడిగా పుట్టు, ముఖాకృతి చాలా ఘోరంగా ఉండని, ఏ పరిస్థితి అయినా ఉండని, నీకు ఈ అవకాశం అయితే పరమాత్ముడు కలిగిస్తున్నాడు. ఏది? కారణదేహాన్ని, సూక్ష్మదేహాన్ని విచ్ఛిన్నం చేసుకునే అవకాశం విచ్ఛిన్నం చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. అత్యధిక అంటే చాలా పూరి గుడిసెలో పుట్టు, మ్లేచ్చులైన తల్లిదండ్రుల గర్భములో పుట్టు, చాండాలాది జన్మ ఎత్తుకు, నపుంసకుడిగా జన్మింపబడ్డావు. శరీరాలు ఏ విధంగా అయినా బయటకు వచ్చి ఉంటాయి. కానీ మానవ దేహానికి లభించిన గొప్ప అవకాశం ఏంటంటే తపస్సు చెయ్యగలిగితే, యోగాభ్యాసం చేసుకోగలిగితే, ప్రాణాయామాన్ని అభ్యసించుకోగలిగితే ఈ కారణ దేహాన్ని, సూక్ష్మదేహాన్ని జీవుడు విచ్ఛిన్నం చేసుకోగలుగుతాడు. కానీ ఈ అవకాశాన్ని మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నాం? అర్థమైందా? ఇక్కడ అదే చెప్తున్నాడు. సృష్టి ఉత్పత్తికి మహత్తత్వాది కారణములన్నీ ఉన్నవి. బంధనానికి మహత్తత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు, పంచభూతాలు ఉన్నవి. కానీ మోక్షానికి ఇవన్నీ కూడా ఆటంకాలే. అర్థమైందా? మోక్షానికి అహంకారము అంటే సూక్ష్మ శరీరము, ఉభయ ఇంద్రియాలు, కారణదేహము ఆటంకంగా ఉన్నవి. మానవుడు దాన్ని ఏం చేయాలి? విచ్ఛిన్నం చేసుకోగలగాలి. ఉపాయం ధ్యానము సాధన. అర్థమైందా? ఇలా సాంఖ్యకారుడు ఈ దేహము అంటే జీవుడు ఏవైతే 3 దేహాలను ధరించుకొని ఉన్నాడో, ఈ 3 దేహాలు దేని ద్వారా నిర్మాణము జరిగినవి చెప్తున్నాడు. అటులనే ఈ 3 దేహాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ కూడా చెప్తున్నాడు. అటులనే జీవాత్మ నుండి ఈ దేహాలు పుట్టలేదు, ఈ దేహాల నుండి కూడా జీవుడు జన్మింపబడలేదు. ఈ సిద్ధాంతం తెలుసుకోండి. ఈ 3 దేహాలను జీవుడు గుర్తించలేదు. అటులనే ఈ 3 దేహాల నుండి జీవుడు కూడా పుట్టలేదు అని ఈ విధంగా మనకు కపిల మహర్షి చెప్పే ప్రయత్నం చేశాడు. అర్థమైందా? అయితే ఇప్పుడు సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువులు జీవుడివి కాదు అంటున్నాం. మనం సిద్ధాంతం బాగా అర్థమైందా? మనం తెలుసుకున్నది ఏంటంటే సత్వగుణంది నిన్న చెప్పాను నేను. రజోగుణం యొక్క గొప్పతనము చెప్పిన, తమో గుణం యొక్క గొప్పతనము కూడా చెప్పిన. కానీ శరీరధారి అయినటువంటి జీవుడు సత్వం ప్రధానంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్తున్నాను. రజస్సు ప్రధానంగా ఉన్నప్పుడు అతని వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసుకున్నా. తమస్సు ప్రధానంగా ఉన్నప్పుడు అతని వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసుకున్నా. మరి ఈ 3 గుణాలు ప్రకృతివి అయినప్పుడు ఇవి జీవుణ్ణి ఎందుకు ప్రభావితం చేస్తున్నవి? ఎందుకంటే వీటి నుంచి జీవుడు పుట్టలేదు. అలాగే జీవుడి నుంచి ఇవి 3 పుట్టలేదు. మరి పుట్టనప్పుడు
సత్వం ఉన్నప్పుడు ప్రకాశము, రజో ఉన్నప్పుడు క్రియాశీలత్వము, తమస్సు ఉన్నప్పుడు మూఢత్వము. ఇవి ఎందుకు కనబడుతున్నవి అని ప్రశ్న. మీ దగ్గర సమాధానం ఉందా? మాతాజీ అర్థమైన కాడికి చెప్తాను. ఈ ప్రకృతి ద్వారా తయారైన శరీరంలో జీవాత్మ ఉంటుంది కాబట్టి వాటికి ప్రభావితం సత్వగుణం ఉన్నప్పుడు ఆ సత్వగుణ లక్షణాలు ఏ గుణం ఎక్కువ ఉన్నప్పుడు ఆ లక్షణాలు ప్రభావితం చేస్తాయని నాకు అంత అర్థం చేసుకోగలుగుతున్నాను. ధైర్యంగా చెప్పండి. ఇలా మరి భాష మీదే కావాలి కదా. సత్వగుణము ఎక్కువ ఉన్నప్పుడు ప్రీతి, మృదత్వము, దయ, జ్ఞానము ఇవన్నీ సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు జీవుని యొక్క లక్షణాలు ఎక్కువ ఏర్పడుతుంటాయి. వర్డ్ కరెక్ట్ గా రాని మీరు ముందు మంచిగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సత్వము గాని రజస్సు గాని తమస్సు గాని జీవుడు కాదు అంటున్నాం కదా. జీవుడికి వీటితో అంటే వీటి ద్వారా జీవుడు పుట్టలేదు, అలానే వీటిని కూడా జీవుడు పుట్టించలేదు. ఇప్పుడు మాతా పితరుల ద్వారా సంయోగం ఏర్పడినప్పుడు పుత్ర పుత్రికల్లో శారీరక లక్షణాలు కొన్నన్నా కనబడతవి కదా. మరి ఇక్కడ సత్వముతో రజస్సుతో తమస్సుతో జీవుడు జన్మింపబడలేదు. ఈ సత్వ రజస్ తమస్సుని జీవుడు జన్మింపజేయలేదు. కానీ మరి వీటి ప్రభావము జీవుడును ఎందుకంటున్నాం? సత్వం ప్రధానంగా ఉన్నప్పుడు జీవుడు ఇలా వ్యవహరిస్తున్నాడు, రజస్సు ప్రధానంగా ఉన్నప్పుడు జీవుడు ఇలా వ్యవహరిస్తున్నాడు, తమస్సు ప్రధానంగా ఉన్నప్పుడు జీవుడు ఇలా వ్యవహరిస్తున్నాడు అని ఎందుకు అంటున్నాం? మరి మనం నాకు అర్థమైంది, జీవుడు తన సామర్థ్యాన్ని పెంచుకున్నట్టయితే ఆ మూడిటికి ప్రభావితం కాడు అని అనుకుంటున్నాము. త్రిగుణాతీతుడు కావాలి అంటే వాటి సామర్థ్యం ఎక్కువ ఉంది, అక్కడ ప్రభావితుడవుతున్నాడు. ఎప్పుడైతే జీవాత్మ తన సామర్థ్యాన్ని పెంచుకుంటుందో వాటికి ప్రభావితం లోను కాడు అని అనుకుంటున్నా. మళ్ళీ సందేహం ఏంది? ఇన్ని సంవత్సరాల సందేహం ఏం లేదమ్మా. మరి భయం ఎందుకు? సత్యాన్ని మీరు అర్ణకే ఫస్ట్ వర్డ్ కరెక్ట్ గా చెప్పారు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయారు. అదే మాతాజీ చెప్పారు. నేను అదే చెప్తుంది అనుకునే లోపు మళ్ళీ మర్చిపోయారు. ఈ మూడింటికి జీవుడు రాజుగా ఉంటే ఈ మూడు జీవుల్లో కనబడవు. సత్వగుణం యొక్క లక్షణాలు కనబడవు, రజోగుణ లక్షణాలు కనబడవు, తమోగుణ లక్షణాలు కూడా జీవుల్లో కనపడవు. ఎప్పుడు ఈ మూడింటికి అతను అధిపతి అయినప్పుడు, తెలిసే సామర్థ్యం వచ్చినప్పుడు ఈ మూడు కనబడవు. కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి అతనికి స్వామి అయినప్పుడు, బాగా గుర్తుందా? సిద్ధాంతం అర్థమవుతుందా? ఈ మూడింటికి అతను స్వామి అయితే ఈ మూడు కనబడవు మనకు. కానీ ఇందులో ఏదో ఒకదానికి జీవుని పైన విస్వామిత్వము చూపిస్తే, ఏవి? సత్వగుణం గాని రజోగుణం గాని ఆధిపత్యం చూపించినప్పుడు ఆ జీవుడు వాటికి లొంగుతాడు అంటే ఆ గుణాలు కనబడతాయి. అర్థమైందా? ఈ మూడింటికి అతను స్వామి అయితే ఈ మూడు లక్షణాలు కనబడవు మనకి. అందుకే యోగులు మనకు అర్థం కారు. యోగ స్థితి మనకు అంతు చిక్కదు. కానీ సత్వం ప్రధానంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, రజస్సు ప్రధానంగా ఉన్నప్పుడు ఒకలాగా, తమస్సు ప్రధానంగా ఉన్నప్పుడు ఇంకొకలాగా. అంటే అక్కడ ఎవరు అధిష్టానంగా ఉన్నారు? సత్వగుణం రజోగుణం తమోగుణం అనేటివి అధిష్టానంగా ఉన్నవి. జీవాత్మ సామర్థ్యం అప్పుడు తక్కువ ఉంటుంది. జీవుడు వాటికి భృత్యుడైపోయాడు, అవి స్వామి అయిపోయినాయి. జీవుడు వాటికి భృత్యుడు లొంగిపోతున్నాడు. అర్థమైందా? అందుకనే ఈ సత్వ రజస్సు తమస్సు అనేవి జడ పదార్థాలు. ఇవి నన్ను ప్రభావితం చెయ్యడం ఏంటి
అనేది జీవుడు వీటిని వివేకముగా తెలుసుకున్నప్పుడు అతను ప్రసన్నంగా ఉండడు, ద్వేషిగా ఉండడు, తర్వాత మూఢముతో కూడా ఉండడు, తన స్థితిలో ఉంటాడు. దాన్ని మనం ప్రకాశం అనడానికి వీలు లేదు, ఎందుకంటే సత్వం యొక్క స్వభావం ప్రకాశం. అతను సత్వానికి కూడా అధిపతి అయిపోయాడు. కనుక యోగి యొక్క స్థితి వర్ణించడానికి వీలు లేదు. అర్థమైందా సిద్ధాంతము? అందుకని మనం ఏం చేస్తున్నాము, ముందు ఆహారాది పదార్థాల ద్వారా, సత్సంగము ద్వారా, వేద స్వాధ్యాయము ద్వారా ముందు మన క్షమతని పెంచుకుంటున్నాం. అంటే తమస్సు రజస్సు యొక్క గుణాలను ప్రభావితము కాకుండా చివరికి ఒక సత్వాన్ని పట్టుకుంటాం. మనం నెమ్మదిగా ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి, ముందు తమో గుణానికి ప్రభావితం కాకుండా మనని మనం ఆహారాది పదార్థాల ద్వారా రక్షించుకుంటున్నాం. సత్సంగము ద్వారా రజోగుణ ప్రవృత్తిని, జ్ఞానాన్ని నియంత్రించుకుంటున్నాం. సత్సంగము ద్వారా, స్వాధ్యాయము ద్వారా రజోగుణ ప్రవృత్తిని నియంత్రించుకుంటున్నాం. ఇక ప్రాణాయామము ద్వారా, నిరంతర యోగ సాధన ద్వారా సత్వాన్ని వృద్ధి చేసుకొని ఈ రెండింటిని వదులుకోగలిగే స్వభావాన్ని మనం పెంచుకున్నప్పుడు మూడవ తత్వాన్ని కూడా మనం వదులుకోగలిగే స్వభావాన్ని మూడో స్వభావాన్ని కూడా వదిలిపెట్టి త్యజించగలము. ముందు మనం దేన్ని త్యజించాలి? ముందు ఏ స్వభావాన్ని నియంత్రించుకోవాలి మనం? తమోగుణము, రజోగుణం. తమోగుణం నియంత్రణలోకి రావాలంటే దేని మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి? ఆహార నియమాలు. చివరికి మనం ఎవరింట్లో అయినా భోజనం చేస్తున్నామంటే ఆ ఇంటి వాళ్ళ ఆలోచనలని కూడా మనం తెలుసుకోగలగాలి. రుచిగా ఉంది కదా, టేస్ట్ గా ఉంది కదా అని ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో తినే ప్రయత్నం మనం చేయకూడదు. అర్థమైందా? ఆ తమో గుణం నియంత్రణలోకి రావాలి అంటే దేని మీద ఎక్కువ మనం శ్రద్ధ చూపించాలి? ఆహారం. రజోగుణం నియంత్రణలోకి రావాలి అంటే సత్సంగము, స్వాధ్యాయం. సత్వగుణం వృద్ధి జరగాలి అంటే సత్వగుణం యొక్క వృద్ధి జరగాలంటే రెండు గుణాలు కలిగినప్పుడు సత్వగుణం అనేది అరే సత్వగుణం వృద్ధి జరగాలంటే యోగాభ్యాసం, ప్రాణాయామం. ఎందుకు అది నేను చెప్పినాక రిపీట్ చెప్తారు. సత్వగుణము నిరంతరము మనలో ఉండాలి అంటే మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? యోగాభ్యాసము, ప్రాణాయామము. అర్థమైంది? ఇప్పుడు మనం ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తున్నాం, కరెక్టే. యోగాభ్యాసం చేసిన తర్వాత నియమితంగా చేస్తున్నాం, సత్సంగాన్ని కూడా నియమితంగా వెళ్తున్నాం. కానీ భోజనాదుల పైన శ్రద్ధ పెట్టలేదనుకోండి, అప్పుడు ఏమైతుంది? మళ్ళీ కిందికి పడిపోతుంది. తమో గుణం మళ్ళీ ఎక్కువ అవుతుంటాయి, మనని ప్రభావితం చేస్తుంది. అందుకనే గుర్తు పెట్టుకోండి, అరే నేను సత్సంగానికి వెళ్తున్నా, ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నా, ప్రాణాయామం చేస్తున్నా అని మీరు వాటినైతే గమనించారు. ఇక భోజనాది విషయంలో అజాగ్రత్త చేశారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? తమోగుణం పెరిగిపోతుంది. తమోగుణ ప్రవృత్తి కూడా మన పైన ప్రభావితం చేస్తుంది. అందుకనే నిరంతరము ప్రతిరోజు మనం మోక్షానికి వెళ్ళే వరకు, మన లక్ష్యం సిద్ధింపబడే వరకు ప్రతిరోజు తమోగుణ ప్రవృత్తిని నియంత్రించుకోవాలి. అంటే ఆహార పదార్థాల మీద ధ్యాస ఉండాలి. ప్రతిరోజు మనం వేద స్వాధ్యాయం చేస్తున్నామా లేదా చూసుకోవాలి.
ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నామా లేదా కూడా చూసుకోవాలి. చివరికి మనం సమాధిలోకి కూడా వెళ్ళినాం, ధ్యానం నుండి సమాధి అవస్థకి వెళ్ళినాం, సమాధి మంచిగా దీర్ఘకాల సిద్ధి లభించింది. 2-3 గంటలు సమాధి మనం చాలా సరళంగా చేసుకోగలుగుతున్నాం, పెద్ద కష్టం అనిపించట్లేదు. కానీ మళ్ళీ మనం ప్రాణాయామం మొదలుపెట్టిన, సంపర్కం మొదలుపెట్టిన, ఆహార నియమాలను పట్టించుకోకపోయినా మళ్ళీ ఏమైపోతుంది? కింద పడిపోతాం. అర్థమైందా? మోక్ష పర్యంతము వీటి మీద మనం పట్టు సాధించాలి. మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు సిద్ధ పురుషులుగా పుట్టినప్పుడు ఎలా మాతాజీ అంటున్నారు. ఒక సిద్ధి చాలా మంచి స్థితికి వెళ్ళాడు, కానీ అనుకోకుండా తరచూ భోగ ప్రవృత్తి ఉన్నటువంటి, అసూయ ప్రవృత్తి ఉన్నటువంటి స్త్రీ చేసిన భోజనములు తరచుగా తిన్నాడు అనుకోండి, ఏమైతుంది? అతని శక్తికి అడ్డం అవుతుంది, ప్రభావం చూపిస్తారు. ఎందుకంటే ఇంకా ప్రకృతి సత్వరజస్తమస్సు గుణముల చేత ఏర్పడిన దేహములో ఉన్నాడు కనుక ఈ ప్రభావము సంభవించే అవకాశం ఉంటుంది. అందుకనే మోక్షానికి వెళ్ళే వరకు ఎంత పెద్ద సాధువులైనా సరే, ఎంత పెద్ద సంతులైనా సరే, వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాళ్ళే అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మరి మనం ఎక్కడ ఉండాలి? మనం ఎప్పుడు ఉండాలి, చాలా తీవ్ర సాధన ఉండాలి. అర్థమైందా? అందుకనే ఎందుకు ఈ సత్వరజస్తమస్సు మనమైన ప్రభావం చూపిస్తున్నవి అనంటే భోక్తృభావాత్ అంటాడు. మనము ఇంకా ఈ సృష్టిని అనుభవించాలి, ఈ సృష్టిలోని వివిధ సువర్ణాది పదార్థాలను, భోజ్య పదార్థాలను, కోరికలను, లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ, ఈ ప్రవృత్తి ఉన్నప్పుడే ఈ 3 మనని ఏం చేస్తవి? ప్రభావితం చేస్తవి. అందుకనే నీలో భోక్తృభావాన్ని నువ్వు తొలగించుకోవాలి, ఆ ప్రవృత్తి నీలో నియంత్రింపబడాలి, అప్పుడే నీ లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ రికార్డ్ ఆపేసావా?